వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వంట ఏం చేస్తున్నాను చూద్దామా? ఏం వంట అనుకుంటున్నారా? వంటకాలండి కోడిగుడ్డు పల్లి అయితే చేస్తున్నాను. సింపుల్గా ఈజీగా అయిపోయి కోడిగుడ్డు పల్లి అయితే చేస్తున్నాను. చిన్న బిడ్డల నుంచి పెద్ద వాళ్ళ వరకు పచ్చిమిరకాయలు లేకుండా తినే పల్లి అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దామా రండి. ఇప్పుడైతే బాండీ అయితే పెట్టాను. బాండీ ఆల్రెడీ కాగింది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడయింది. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి, ఆనియన్స్, కరివేపాకు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి కోడిగుడ్లు, అలాగే కొత్తిమీర. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందాం. దీనికైతే ఎక్కువ ఆనియన్స్ అయితే వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేసి ఇప్పుడైతే కలిపెట్టుకుందాం. ఇప్పుడైతే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందామండి. ఈ పళ్ళం అయితే నేను పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. ఓన్లీ మిరప్పొడితోటనే యూజ్ చేస్తాను. ఎందుకంటే చిన్న బిడ్డలు 1 year బేబీస్ కానీ కొండ ముసలు కానీ పచ్చిమిరపకాయలు అక్కడక్కడ తిప్పే కారం ఇచ్చి కదా, అందుకైతే అట్లా కోసం అయితే ఈ వీడియో అండి. వాళ్ళకైతే ఇలాంటి పళ్ళం అయితే తినిపించచ్చు. మా సైడ్ అయితే దీన్ని అయితే ఎగ్ బుజ్జి అంటాము. కోడిగుడ్డు పళ్ళం అయితే కర్ణాటకలో అయితే ఎగ్ బుజ్జి అంటాము. మీరు బుజ్జి అంటే ఏమో అనుకోకండి, ఎగ్ బుజ్జి, ఎగ్ పల్లెం వచ్చేసి ఎగ్ బుజ్జి అంటాము. ఇప్పుడైతే సాల్ట్ అన్నది వేసుకుందాం. సాల్ట్ అయితే వేసుకున్నాను కదా, ఇప్పుడు బాగా అయితే కలిపెట్టుకుందాం. ఈ పల్లెము పచ్చిమిరకాయలు ఎలా యూజ్ చేస్తాను నేనైతే అంటే, మా ఇంట్లో ఇంత పెద్ద చిన్నోళ్ళు అయితేనే పచ్చిమిరకాయలు అయితే తినేయాలండి, ఎత్తి పక్కన పెడతారు. అందుకైతే నేను ఇలా అయితే పల్లెం చేస్తాను ఎప్పుడు అంతే. అందుకైతే ఒక ఆలోచన వచ్చింది, చిన్నపిల్లలు కూడాను 1 year బేబీస్ కూడాను తినచ్చు కదా, అంటే పచ్చిమిరకాయలు ఏరి పక్కన పెట్టకుండా ఇలా కారం తక్కువ వేసుకొని బిడ్డలకైతే చేసి పెడితే ఎక్కువగా తింటారు. అలాగే బాక్స్ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలకి బాక్స్ కూడా యూజ్ అవుతుంది ఈ పళ్ళెం అయితే. అందుకైతే ఇలా చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్లు వేసి అయితే అదైతే ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే వేస్తూ ఉంటుంది. అదలోపు అయితే మామిడికాయ అయితే తిన్నాము. ఈ సీజన్లో ఎంతమంది ఎక్కువ మామిడికాయలు తిన్నారు? మేమైతే ఎక్కువగా తినేసాము. ఎందుకంటే ఊర్లో నుంచి 2 ఎత్తుకొచ్చాము. అలాగే ఇక్కడ మనకు కావాల్సిన వాళ్ళంటే ఎక్కువగా ఇచ్చారు కాబట్టి ఎక్కువ మామిడికాయలు తిన్నాము. ఏ సీజన్ ఫ్రూట్ అప్పుడు తినాల్సిందే కదా, ఎక్కువగా తింటే ఎక్కువ బెనిఫిట్స్ కూడాను. అందుకైతే మేమైతే ఎక్కువగా తిన్నాము. మీరు తిన్నారా? ఎంత తిన్నారు కామెంట్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఉందా. చాలా బాగుంది. మామిడికాయలు అన్నీ బాగానే ఉంటాయి. దీన్నైతే ఆమ్లెట్ కాయ ఏమో అంటారంట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడైతే ఇదైతే వేగింది, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. దీనికైతే పుల్లు వేసుకున్నాము. ఇప్పుడు చూడండి, ధనియా పౌడర్ అయితే ఒక 2 spoons వేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుందండి, అందుకే నేను వేస్తున్నాను. నేను చేసిన వంటలైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే కారం అండి, అంటే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 teaspoon వేసుకున్నాను. అలాగే గరం మసాలా 1 teaspoon వేసుకున్నాం. చాలండి, ఇంతే చాలు, ఇంకేం ఎంత ఈజీగా అయిపోతుందో. వేసుకొని అయితే ట్రై చేద్దాం. కొంచెం పెప్పర్, కొంచెం అంటే కొంచెం చాలు, ఎందుకంటే పిల్లలు పెట్టాలి కాబట్టి కొంచెం చాలు. ఇవంతా వేసి కలిపెట్టుకుందాం. చాలండి, పెప్పర్ అయితే ఎక్కువగా వేసుకునే పని లేదు, ఎందుకంటే పిల్లలకైతే హీట్ అయితే ఎక్కువైపోతుంది. అందుకే ఇవే చాలు. ఇప్పుడైతే ఇది బాగా కలిపెట్టుకున్నాను ఆయిల్లో. ఇప్పుడైతే కోడిగుడ్లు అయితే వేసుకుందాం. మా మమ్మీ టెక్నిక్ చూడండి. ఇక్కడ ఎవరైనా ఇలా కోడిగుడ్డు అయితే కొడతారా? ఇక్కడ చూడండి, ఎంత కొట్టినా ఎడమ చేతి కోడిగుడ్డే పగులుతుంది, కానీ కుడి చేతి కోడిగుడ్డు మాత్రం పగలదు. ఇప్పుడు కొడతాను చూడండి. చూడండి, ఇది ఎడమ చేతి కోడిగుడ్డే పగిలింది, ఇదైతే పగలనే లేదు. ఇదే నా టెక్నిక్. ఎవరికన్నా హెల్ప్ అవుతుందంటే ట్రై చేయండి, కానీ దీనికి ప్రాక్టీస్ ఉండాలి. మీరు ఎక్కడైనా కొట్టి చూడండి. అన్ని కోడిగుడ్లు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే కుడి చేతిదైతే పగిలింది, అంటే వీడియో కోసమేమో. నాకైతే ఎప్పుడు అంతే ఎడమ చేతిదే పగులుతుంది. ఈరోజు చూడండి, కావాల్సిన కుడి చేతిదే పగులుతూ ఉంది. అంటే ఏటు బలంగా యాదాన్ని పడితే ఆ కొడ్డు అయితే పగులుతుందేమో. మీరు ఇలా ఫస్ట్ టైం ట్రై చేయకండి, అంతే. మళ్ళీ చూడండి, ఎక్కువగా ఎడమ చేతిదే పగులుతుంది. మనం ఎంత గట్టిగా కొట్టినా ఎడమ చేయి కోడిగుడ్డు అయితేనే పగులుతుంది ఎక్కువగా.
ఇప్పుడైతే దీన్ని అయితే ఇలా కొట్టుకుందాం. ఇప్పుడైతే దీన్ని అయితే బాగా కలిపెట్టుకుందాం. ఒక సెకండ్ అయితే 1 మినిట్ అయితే ఇలా ఇచ్చిద్దాం, బాగా మిక్స్ కానీ. ఇప్పుడైతే దీన్ని అయితే బాగా కలిపెట్టుకుందాం. లాస్ట్లో ఎలా అయిందో నేను చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్లో ఎలా ఉంటుందైతే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా అయితే కలిపెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుందాం దీంట్లోకి అయితే. చూడండి, కొత్తిమీర వేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక కొత్తిమీర యూస్ చేయలేదు మనము, ఉత్తి కారం పొడి వేసుకొని మనమైతే చేసుకున్నాం. నేనైతే చూడండి ఎంత చూడండి, ఇప్పుడైతే చాలా నున్నగా అయితే వేసేసాను. ఒక్కొక్కరికైతే కొంచెం పళ్ళెం అయితే పెద్ద పెద్దగా ఉన్నట్లు చేస్తారు, నాకైతే అలా ఇష్టం ఉండదు. ఇదైతే చిన్న బిడ్డలు కూడాను ఫ్రీగా బాగా అయితే తినిపించచ్చు, ఒక చేతిలో నున్నగా అయితే చేసి. అలాగే మేము కూడాను అలాగే తింటాం కాబట్టి నేను ఎలా చేశానో ప్రతి ఒక్కటి అలాగే చేశాను. చిన్న బిడ్డలకైతే ఆరాంగా అయితే తినిపించండి. పచ్చిమిరపకాయ లేదు, ఏమి కారం లేదు, ఎక్కువగా ఉప్పు లేదు, అన్నీ కరెక్ట్గా మెటీరియల్లో చేశాను. మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. లాంగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, చూడండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.